గాజువాకలో దారుణ గురైన మౌనిక వ్యవహారంపై ఇంకా పోలీసులు చురుకుగా దర్యాప్తు చేస్తున్నారు. కేవలం రాష్ట్రంలోనే కాకుండా ఇది ఒక సామాజిక అంశంగా కూడా పోలీసులు భావించి చురుకుగా దర్యాప్తు చేయడం. అంటే ఇది ఇద్దరి మధ్య వ్యవహారం కాకుండా ఇటీవల ఒక యాప్ ద్వారా వీరికి పరిచయం అయింది. ఆ యాప్ మరికొందరిని కూడా ఈ రకమైన ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్న దశలో మరింత లోతుగా విచారణ జరిపిస్తున్నారు. ఆ విచారణలో భాగంగా మౌనిక అలాగే రవీంద్రకి సంబంధించిన పలు అంశాలు బయటపడుతున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఇటీవల కాలంగా అంటే చాలా కాలంగా వీరిద్దరి మధ్య పరిచయం ఉంది. ఈ పరిచయం తర్వాతే రవీంద్రకు శ్రీలక్ష్మితో వివాహం జరగడం కూడా జరిగింది. ఆ తర్వాత కూడా ఆమె డెలివరీకి వెళ్ళడం జరిగింది. అయితే ఇవన్నీ ఉన్నప్పుడు కూడా అంటే చాలా కాలం దాదాపుగా 4 ఏళ్లుగా పరిచయం ఉన్నప్పుడు కూడా ఇప్పుడే ఎందుకు చేశాడు, అలాగే అంత తీవ్రమైన అంశం ఏముంటుంది అనే అంశంపై కూడా పోలీసుల విచారణ కొనసాగుతుంది. ఆ లోతు విచారణలో ఒక ఐడి కార్డు అంశం కూడా పోలీసుల దృష్టికి వచ్చింది. ఇటీవల కాలంలో చూసుకుంటే అతని వద్ద ఉన్న ఐడి కార్డు విషయంపై ఆఫీసులో కూడా కొంత ఒత్తిడికి గురవుతున్న పరిస్థితి. ఈ దిశలోనే ఆమె దగ్గర ఉన్న ఐడి కార్డు ఇవ్వాలని కోరడం జరిగింది. అయితే ఐడి కార్డు ఇస్తానని చాలా సందర్భాల్లో చెప్పిన మౌనిక ఐడి కార్డు ఇవ్వకపోవడం కూడా ఈ ఘర్షణకు ఒక కారణంగా తెలుస్తుంది. సహజంగా ఇండియన్ నేవీ కావచ్చు, ఆర్మీలో ఆ ఉద్యోగికి సంబంధించిన ఐడి కార్డుకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఐడి కార్డు కోల్పోయిన వ్యక్తి పూర్తిగా అలక్ష్యంగా ఉన్నట్టు కూడా దానికి సంబంధించి ఆర్మీకి సంబంధించి నేవీకి సంబంధించి కూడా నిర్ధారించే అవకాశం ఉంది. అయితే గత కొంతకాలంగా రవీంద్ర డూప్లికేట్ కార్డుతో విధులకు హాజరవుతున్నాడు. అయితే ఇప్పుడు దానిపై అంటే ఒరిజినల్ కార్డు ఎక్కడ ఉంటుంది అనే అంశం చర్చకి రావడంతో ఆ విషయంపై కూడా మౌనికపై అతను గత కొంతకాలంగా ఒత్తిడి తేవడం, ఆ ఒత్తిడిలో భాగంగా తాను ఇస్తానని చెప్పడం కూడా జరిగినట్టు తెలుస్తుంది. అయితే ఆమె ఇస్తానని చెప్పి ఇవ్వకపోవడం కూడా ఈ ఘర్షణకు ఒక కారణంగా తెలుస్తుంది. ఈ దశలో పోలీసుల విచారణ కొనసాగించడమే కాకుండా ఇది ఒక సామాజిక అంశంగా కూడా పోలీసులు భావిస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఒక యాప్ ద్వారా పరిచయం అవడం, ఆ పరిచయం రకరకాల పరిణామాలకు దారితీయడం, ఆ వివాహం కానప్పుడు పరిచయం అయ్యి ఆ తర్వాత వివాహం జరగడం, ఇవన్నీ కూడా ఒక రకంగా ఇటీవల యువతీ యువకులు అలాగే వివాహితుల మధ్య జరుగుతున్న పరిణామాలు. ఇది ఒక సామాజిక అంశంగా కూడా పోలీసులు భావించి దర్యాప్తు చేస్తున్నారు. ఆ దర్యాప్తులో ఈ ఆర్మీ ఉద్యోగి ఎవరైతే నేవీ ఉద్యోగి ఉన్నారో రవీంద్ర ఐడి కార్డు కూడా ఈ హత్య విషయంలో ఒక కీలకంగా భావిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా రిమాండ్ రిపోర్ట్లో కూడా ఈ అంశం మెన్షన్ చేసినట్టు కూడా మనకి తెలుస్తుంది. ఈ దశలో విచారణ కొనసాగించడమే కాకుండా ఇది ఏ రకంగా జరిగింది, అలాగే ఆర్థికపరమైన అంశాలు కూడా రవీంద్ర చెప్పడం జరిగింది. ఆమెకు పలు సందర్భాల్లో డబ్బులు కూడా ఇచ్చినట్టు కూడా చెప్తున్నారు. అయితే ఆ డబ్బులు కేవలం ఈ అంశం మీద ఇచ్చారా, లేక పరిచయం నేపథ్యాన ఇతర అవసరాల మీద ఇచ్చారా అనే అంశంపై కూడా విచారణ కొనసాగుతున్న వాతావరణం మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, ఆర్టీవీ, గాజువాక నుంచి.